దైవజనుడు ఏం చేస్తాడంటే మిమ్మల్ని ఖండిస్తూ ఉంటాడు, మీ తప్పులు తెలియజేస్తూ ఉంటాడు. అది న్యాయపరంగా ఉన్నదా అన్యాయముగా ఉన్నదా అన్నది దైవజనుడు వాక్యానుసారంగా బోధిస్తూ ఉంటాడు. అందుకు రావాలి. ఓ పొలమని ఆదివారం వచ్చి కూర్చొని ఓ దేవా నేను పాపిని అంటాం కాదు. అది ముందే తెలుసుకోవాలి. ముందే తెలుసుకొని ఈడకొచ్చి కూర్చొని దైవజనుని చేత దేవుని వాక్యము చేత నువ్వు సరిదిద్దబడుతూ ఉండాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలు, వాక్యముతో నువ్వు సరిచేయబడుతూ ఉండాలి. వాక్యము ద్వారా నిలకడగా ఉండాలి. అలా ఉండాలంటే దైవజనుడికి ఏం కలుగుతుంది? దైవజనుడి ద్వారా మీకు దైవావేశము అనేది కనపరచబడుతుంది. దేవుని ద్వారా వాక్యం అనేది ఒకవేళ ఆ వాక్యము నీకు తగిలినప్పుడు నీలో ఏం కలగవచ్చు? పశ్చాత్తాపం కలిగి అదే సరిదిద్దుకునే అవకాశం నీకు వస్తుంది. అది లేకపోతే పరిశుద్ధత అనేది నువ్వు సంతరించుకో.